ఈరోజు మనం బైబిల్లోని అత్యంత మధురమైన వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 1 అధ్యాయము 4వ వచనం నుండి 16వ వచనము. దేవుడు ప్రేమా స్వరూపియయ్యున్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు. చాలామంది దేవుడంటే భయం అంటారు, కాని దేవుడంటే ప్రేమ అని ఈ వాక్యం మనకు గుర్తుచేస్తోంది. వాక్యం చెబుతోంది, మనం దేవుని ప్రేమను ఎరిగియున్నలి మరియు నమ్మాలి. లోకంలో ప్రేమలు మారుతుంటాయి, కాని దేవుని ప్రేమ ఎన్నడూ మారదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్న రావచ్చు. కాని గుర్తుంచుకోండి, ఆయన మీ ఎడల ఉన్న ప్రేమను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆ ప్రేమను నమ్మడమే మనకు నిజమైన బలము. ప్రేమలో నిలిచియుండటం. మనం దేవునిలో ఎలా ఉండగలం? ఎప్పుడైతే మనం మన తోటివారిని ప్రేమిస్తామో, క్షమిస్తామో, అప్పుడు మనం దేవునిలో ఉన్నట్లే. మనం దేవునిని ప్రేమిస్తున్నామని చెప్పి ఇతరులను ద్వేషించలేము. ఎక్కడ నిష్కల్మషమైన ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు స్వయంగా నివసిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో దేవుడు చెబుతున్నది ఒక్కటే: నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు ఆ ప్రేమలో నిలిచి ఉండండి. అది మీకు గొప్ప నెమ్మదిని ఇస్తుంది. ఈ సందేశం మీకు నచ్చితే మరొకరికి షేర్ చేసి దేవుని ప్రేమను పంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.